చికెన్ కోడిగుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందనే వదంతాలను విని ప్రజలు చికెన్ కోడిగుడ్లను తినడం తగ్గించేశారని, అలాంటి అపోహలను పోగొట్టడానికి చికెన్ మేళా నిర్వహించినట్లు చిత్తూరు జిల్లా జేసీ విద్యాధరి పేర్కొన్నారు. నాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళాల్లో ముఖ్య అతిథులుగా మరియు నెక్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు రమేష్ బాబు, బాలాజీ హెచ్చరీస్ డైరెక్టర్ ప్రణీతి, జీజేఎం ట్రస్ట్ అధినేత చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ చూడ, చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఏదైతే చెప్తున్నారో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ జీడిపి చాలా అవసరమని, ఆ జీడిపికి పౌల్ట్రీ ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు దేశంలో మనం 90,000 కోట్ల జీడిపికి మనం సహకరిస్తున్నాం. అదేవిధంగా ఐటీ ఈ తర్వాత ఆటోమొబైల్ రంగం కంటే ఎక్కువ ఉపాధిని దేశంలో ఈ ఇండస్ట్రీ ఇస్తుందనే విషయం ఎంతమందికి తెలుసో కానీ చాలా తక్కువ మందికే తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. అట్లనే సోయా పండించే రైతులు, మొక్కజొన్న పండించే రైతులు, సద్దలు జొన్నలు పండించే రైతులు అందరికీ కూడా సాగుబాటు ధర ఇచ్చేదానికి ఈ పరిశ్రమే పరోక్షంగా దోహదపడుతూ ఉంది. అట్లా అదే కాకుండా మనుషులకి ప్రోటీన్, మేడం గారు చెప్పారు, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ని చీపెస్ట్ రేట్తో భారతదేశంలో అతి తక్కువ ధరతో పేదవాడైనా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ తినడానికి అనువైనదిగా ఈ చికెన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందరికీ ఇంకొక ముఖ్య విషయం ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, భారతదేశంలో బ్రాయిలర్ ఇండస్ట్రీలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. 3,70,00,000 కోళ్లతో అగ్రస్థానంలో నిలిచింది మన చిత్తూరు జిల్లా. అట్లనే లేయర్లో 70 లక్షల కోళ్లు పొంది ఉన్నాము. తర్వాత ఒకప్పుడు నాకు చిన్నప్పుడు సగటున 7 గుడ్లు తినే మన దేశం ఈరోజు